अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अर्रहीकुल मख्तूम। మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవిత చరిత్ర. ఇస్లాంకు పూర్వం అరేబియా, అరబు రాజ్యాలు, నాయకత్వాలు. మక్కా మరియు కాబా గృహ సంరక్షణకు సంబంధించి ఖురైష్ మరియు ఖుజా నడుమ యుద్ధం జరిగింది. ఫలితంగా మక్కా, కాబా గృహాలపై ఖుసై అధికారం ఏర్పడింది. ఈ యుద్ధానికి కారణాలు 3 కథనాలు వినబడతాయి. ఒకదాని ప్రకారం ఖుసై సంతానం బాగా వృద్ధి చెంది తన సంపదలు పుష్కలంగా పెరిగినప్పుడు ఆ కుటుంబానికి మంచి పలుకుబడి వచ్చింది. ఇటు హులైల్ మరణించగా బను ఖుజా, బను బక్ర కంటే కాబా గృహ సంరక్షణకు, మక్కా పాలనకు తానే ఎక్కువ హక్కుదారునని ఖుసై తలచాడు. అదీ కాక ఖురైష్లు స్వచ్ఛమైన ఇస్మాయిల్ వంశానికి చెందిన అరబ్బులని, తక్కిన ఇస్మాయిలీలకు నాయకులు కూడా. కాబట్టి నాయకత్వానికి తానే అర్హుడు అని అనుకొని ఖురైష్ మరియు బను ఖుజా పెద్దలు కొందరితో చర్చించి బను ఖుజా, బను బక్రులను మక్కా నుండి ఎందుకు గెంటివేయకూడదు అని తీర్మానించాడు. వారంతా ఈ అభిప్రాయంతో ఏకీభవించారు. రెండవ కథనం ప్రకారం ఖుజా చెప్పినట్లుగా హులైల్ స్వతహాగా ఖుసైకు మరణశాసనం చేస్తూ మక్కా అధికారాన్ని, కాబా గృహ సంరక్షణను చేపట్టమని చెప్పాడు. మూడవ కథనం ప్రకారం హులైల్ తన కుమార్తె హబీకు కాబా గృహ సంరక్షణ బాధ్యతను అప్పగించి అబూ గఫ్షాన్, ఖుజయి తెగవాడును, ఆమెకు వకీలుగా చేశాడు. కాబట్టి హబీ సహాయకునిగా అతనే కాబా గృహ తాళపు చెవులు పెట్టుకునేవాడు. హులైల్ మరణించాక ఖుసై అబూ గఫ్షాన్ నుండి ఓ తోలుతిత్తి నిండా సారాయి ఇచ్చి కాబా గృహ సంరక్షణ బాధ్యతల్ని కొనుక్కున్నాడు. అయితే ఖుజా ఈ బేరాన్ని సమ్మతించక ఖుసైని కాబా గృహ సంరక్షణ నుండి అడ్డుకోజూశారు. దీనికి ఖుసై బను ఖుజాను మక్కా నుండి తరిమివేయడానికి ఖురైష్ మరియు బను కనానాను సమావేశపరిచాడు. వారు ఖుసై పిలుపును అందుకోగానే సమావేశమయ్యారు. మొత్తానికి కారణం ఏదైనప్పటికీ జరిగిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. హులైల్ మరణం తర్వాత సూఫా ఇదివరకు అవలంబించిన మార్గాన్నే అవలంబించారు. ఖుసై ఖురైష్ మరియు కనానాకు చెందిన వారిని వెంటబెట్టుకొని ఉక్బా దాపున చేరి ఉన్న వారి దగ్గరికి వచ్చి, మీకంటే మేమే ఆ గౌరవానికి అర్హులం అని చెప్పాడు. దానికి సూఫా వారు యుద్ధాన్ని ప్రకటించారు. అయితే ఖుసై వారిని ఓడించి ఆ గౌరవాన్ని వారి నుండి లాక్కున్నాడు. ఈ సందర్భంగా ఖుజా, బను బక్రులు ఖుసైకి దూరం కాగా అతడు వారితోనూ యుద్ధానికి కాలు దువ్వాడు. ఇంకేముంది, ఉభయుల నడుమ భీకర యుద్ధం ప్రారంభమైంది. ఉభయ సైన్యాల్లోని అనేకులు హతమయ్యారు. ఆ తరువాత జరిగిన సంధి సంప్రదింపుల్లో బను బక్రు తెగకు చెందిన ఓ వ్యక్తి యామర్ బిన్ ఔఫ్ను తీర్పు చెప్పమని ఎన్నుకోవడం జరిగింది. యామర్ తన తీర్పులో ఖుజాకు బదులు ఖుసై కాబా సంరక్షణకు, మక్కా అధికారానికి అర్హుడంటూ తీర్పునిచ్చాడు. అదే కాకుండా ఆ తీర్పులో ఖుసై ద్వారా జరిగిన రక్తపాతం అంతా వృధాగా పోతుందని, దాన్ని నేను నా కాళ్ళ కింద వేసి నలిపేస్తున్నానని చెబుతూ ఖుజా మరియు బను బక్రు తెగలో ఎవరినైతే చంపారో దానికి వారు రక్తపరిహారం చెల్లించుకోవాలని, దైవగృహాన్ని వెంటనే ఖుసైకు అప్పగించాలని చెప్పాడు. ఈ తీర్పు వల్ల యామర్ బిరుదు షద్దాఖ్గా పడిపోయింది. షద్దాఖ్ అంటే కాళ్ళ కింద వేసి నలిపేవాడు అని అర్థం. ఈ తీర్పు ఫలితంగా ఖుసై మరియు ఖురైష్లకు మక్కాపై పూర్తి అధికారం, నాయకత్వం లభించాయి. ఖుసై బైతుల్లా దైవగృహం కాబాకు ధర్మకర్త అయిపోయాడు. ఈ దైవగృహాన్ని సందర్శించడానికి అరేబియా మారుమూల ప్రాంతాల నుండి ప్రజలు రావటం ప్రారంభించారు. మక్కాపై ఖుసై అధికారానికి సంబంధించిన ఈ సంఘటన క్రీస్తు శకం 500 మధ్యకాలం నాటిది. అంటే క్రీస్తు శకం
440 సంవత్సరం అన్నమాట. ఖుస్సై మక్కా నియంత్రణ కోసం మక్కా చుట్టుపక్కల నివసిస్తున్న ఖురైష్ తెగ వారందరినీ పిలిపించి పూర్తి నగరాన్ని వారి మధ్య పంచిపెట్టాడు. ప్రతి కుటుంబం వారు ఉండటానికి స్థలాలను కేటాయించాడు. అయితే నిషిద్ధ మాసాలను వెనక ముందు మార్చేవారైన ఆలె సుఫాన్, బనీ ఉద్వాన్ మరియు బను ముర్రా బిన్ ఔఫ్ల హోదాలను వారి దగ్గరే ఉండేటట్లు చూశాడు. దీనికి కారణం అతడి దృష్టిలో ఇది కూడా ధర్మానికి సంబంధించిన విషయమే. ఇందులో మార్పులు చేర్పులు చేయడం సరికాదు అని తలచడమే. ఖుస్సై చేసిన ఘనకార్యాల్లో హరం కాబాగృహం ఉత్తరాన దారున్నద్వాను నిర్మించడం. దీని ద్వారం మస్జిద్ వైపునకు ఉండేది. దారున్నద్వా నిజానికి ఖురైష్ల పార్లమెంట్ అని చెప్పాలి. అక్కడ పెద్ద పెద్ద మరియు ముఖ్యమైన వ్యవహారాల గురించి తీర్పులు జరిగేవి. ఖురైష్లు దారున్నద్వాకు రుణపడి ఉన్నారు. కారణం అది వారి ఏకత్వాన్ని నిలిపి ఉంచింది. ఇచ్చటనే వారి చిక్కు సమస్యలన్నీ సునాయాసంగా పరిష్కరించబడేవి. ఖుస్సై కాబా ధర్మకర్తగా ఈ క్రింది గౌరవప్రదమైన మహోన్నత హోదాలను చేపట్టాడు. అవి: 1. దారున్నద్వా అధ్యక్ష పీఠం. అక్కడ గొప్ప గొప్ప వ్యవహారాలకు సంబంధించి సలహా సంప్రదింపులు జరిగేవి. అక్కడనే మక్కాకు చెందిన వారు తమ కుమార్తెల వివాహాలు చేసేవారు. 2. లువా అంటే యుద్ధ పతాకం ఖుస్సై తన చేతుల మీదుగా కట్టేవాడు. 3. హిజాబత్ అంటే కాబా గృహ సంరక్షణ. కాబా గృహద్వారం ఖుస్సై మాత్రమే తెరిచేవాడు. అతనే దాని బాగోగులను చూస్తూ తాళపు చెవులను తన వద్దనే ఉంచుకునేవాడు. 4. సిఖాయ దాహం తీర్చడం. కొన్ని తొట్టుల్లో హాజీల కోసం నీరు నిల్వ చేసి అందు ఖర్జూర పళ్ళు, కిస్మిస్ వేసి దాన్ని మధురంగా మార్చేవారు. హాజీలు మక్కా వచ్చినప్పుడు దానిని త్రాగేవారు. 5. రిఫాదా హాజీల ఆతిథ్యం అంటే హాజీల విందు కోసం భోజనం తయారు చేయడం. దీనికోసం ఖుస్సై ఖురైష్ తెగవారు తప్పనిసరిగా తమ ఆదాయం నుండి కొంత చెల్లించాలని నిబంధన పెట్టాడు. ఇది హజ్ కాలంలో ఖుస్సై వద్ద జమ అయ్యేది. ఖుస్సై ఆ డబ్బుతో హాజీల కోసం భోజనం తయారు చేయించేవాడు. బొత్తిగా డబ్బు లేనివారు లేదా దారి భత్యం లేనివారు ఈ భోజనాన్ని భుజించేవారు. ఈ హోదాలన్నీ ఖుస్సై వద్దనే ఉండేవి. ఖుస్సై పెద్ద కుమారుడు అబ్దుద్దార్ అయితే ఇతనికి బదులు అతని రెండవ కుమారుడు అబ్దె మునాఫ్ ఖుస్సై జీవిత కాలంలోనే నాయకత్వ లక్షణాలను పొందాడు. అందుకని ఖుస్సై అబ్దుద్దార్ను ఉద్దేశించి, వీరి గౌరవ ప్రతిపత్తుల్లో నీకంటే మెరుగైనప్పటికీ నేను నిన్ను అంతటి వాణ్ణి చేస్తాను అని చెప్పాడు. కాబట్టి ఖుస్సై తన హోదాలన్నీ అబ్దుద్దార్కు చెందేటట్టు వీలునామా రాయించాడు. అంటే దారున్నద్వా అధ్యక్ష పదవి, కాబా గృహ సంరక్షణ, లూవా, సిఖాయ మరియు రిఫాదాలన్నింటినీ అబ్దుద్దార్కు ఇచ్చివేశాడు. ఏ విషయంలోనూ ఖుస్సై మాటను వ్యతిరేకించటం కానీ అతని ఆదేశాన్ని రద్దు చేయటం కానీ చేయలేకపోవడం, పైగా అతని ప్రతి ఆదేశం అతని జీవితకాలంలోనూ మరణాంతరం కూడా అనుసరించడం ధర్మంగా తలచబడేది. కాబట్టి ఖుస్సై మరణం తర్వాత అతని కుమారులు ఎలాంటి జగడాలు లేకుండా అంటే వివాదాలు లేకుండా అతని వీలునామాను జవదాటలేదు. అయితే అతని రెండవ కుమారుడు అబ్దె మునాఫ్ చనిపోయిన తర్వాత అతని కుమారులు ఆ హోదాల విషయంలో తమ దాయాదులైన అబ్దుద్దార్ కుమారులతో పేచీకి దిగారు. దీని ఫలితంగా ఖురైష్ 2 వర్గాలుగా చీలిపోవలసి వచ్చింది. ఉభయ వర్గాల నడుమ యుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు వారిలో కొందరు సంధికి పిలుపునివ్వడం, ఆ హోదాలను పరస్పరం పంచుకోవడం జరిగింది. పంపకంలో సికాయ, రిఫాదా హోదాలు బను అబ్దె మునాఫ్కు, దారున్నద్వా నాయకత్వం, లూవా మరియు హిజాబత్ హోదాలు బను అబ్దుద్దర్ వాటాకు వచ్చాయి. ఆ తరువాత బను అబ్దె మునాఫ్ తమ వాటాకు వచ్చిన హోదాలను పంచుకోవాలని వారు చీటీలు వేయగా అదృష్టం హాషిం బిన్ అబ్దె మునాఫ్ను వరించింది. కాబట్టి హాషిం బిన్ అబ్దె మునాఫ్ తన జీవితాంతం సికాయ, రిఫాదాలకు సంబంధించిన
సౌకర్యాలను చూస్తూ వచ్చాడు. హాషిం చనిపోయిన తరువాత అతని సోదరుడు ముత్తలిబ్ ఆ హోదాలను తన చేతుల్లోకి తీసుకున్నాడు. కానీ ముత్తలిబ్ మరణానంతరం ఆయన సోదరుని కుమారుడు అబ్దుల్ ముత్తలిబ్ బిన్ హాషిం, ఈయనే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు తాతగారు, ఈ హోదాలను నిర్వహించారు. ఆయన తరువాత ఆయన సంతానం ఆ వ్యవహారాలను చూస్తూ వచ్చింది. చివరికి ఇస్లాం శకారంభం అయిన తరువాత ఈ హోదాను కలిగి ఉన్న వ్యక్తి హజరత్ అబ్బాస్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ గారే. ఇవే కాకుండా మరికొన్ని హోదాలను ఖురైష్లు పరస్పరం పంచుకున్నారు. ఈ హోదాలు వ్యవస్థలు పగడ్బందీగా సాగడం వలన ఖురైష్లు ఓ చిన్న పరిపాలన ఏర్పరిచారు. ఇంకా చెప్పాలంటే ఇది ఓ పరిపాలనా వ్యవస్థ ఏర్పరిచారా అన్నట్లుగా కనపడేది. ఆ వ్యవస్థకు సంబంధించిన ప్రభుత్వ సంస్థలు రూపురేఖలు నేటి పార్లమెంట్ సభల్లా అలరారేవి. ఆ హోదాల రూపురేఖలు ఈ కింది విధంగా ఉన్నాయి. 1. ఈసార్ అంటే భవిష్యత్తు గురించి తెలుసుకోవడానికి విగ్రహాల దగ్గర ఏ బాణాలైతే ఉండేవో వాటి సంరక్షణ ఈ హోదా బను జంహా వద్ద ఉండేది. 2. రెవెన్యూ వ్యవస్థ విగ్రహాల అనుగ్రహం పొందడానికి ప్రజలు సమకూర్చే కానుకలను బలులను కాపాడడం, అదే కాకుండా జగడాలను సమస్యలను తీర్పు చెప్పడం ఈ పని బను సహంకు అప్పగించబడింది. 3. షురా సలహా సంఘం ఈ గౌరవం బను అసద్కు దక్కింది. 4. ఇష్నాక్ అంటే రక్త పరిహారం జరిమానాలు ఈ హోదా బను తైమ్ వద్ద ఉండేది. 5. అఖాబ్ అంటే జాతీయ పతాకాన్ని పొంది ఉండడం ఈ హోదా బను ఉమ్మియా వాటాకు వచ్చింది. 6. ఖుబా సైనిక క్యాంపు బాగోగులను చూడడం గుర్రపు రౌతుల నాయకత్వం ఇది బను మఖ్జూమ్ తెగ వద్ద ఉండేది. 7. సిఫారత్ దౌత్యం ఈ హోదా బను అద్దీని వరించింది. మిగతా అరబ్ నాయకత్వాల గురించి రేపు మనం తెలుసుకుందాము. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.